హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రుచి వాహిని. ఈసారి నేను స్వర్ణగౌరి అంటే షోడశ గౌరి పూజకు పూర్ణం బొబ్బట్టు చేశాను. వీడియో షూటు పూజ రోజే చేశాను, కానీ 2-3 డేస్ పండగ హడావిడితో అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయిపోయింది అన్నమాట. మా అత్తగారింట్లో స్వర్ణగౌరికి చీర కట్టించే ఆనవాయితీ ఉంది. మా అమ్మగారింట్లో మాత్రం ఇసుకతో శివుడిని పార్వతిని చేసి పూజ చేస్తారనమాట. బొబ్బట్లు చేయాలి అంటే ఫస్ట్ పూర్ణం రెడీ చేసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాస్ అంతా పచ్చిశనగపప్పు 4 hours ముందు నీళ్ళల్లో నానబెట్టాను. నానిన పప్పును కుక్కర్లో వేయాలి. నేను పచ్చిశనగపప్పుతో పూర్ణం చేస్తున్నాను, కొందరు కందిపప్పుతోనే చేస్తారు. కుక్కర్లో నీళ్లు వేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. పప్పు 4 to 5 hours నానింది కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. కుక్కర్ చల్లారాక అందులో ఉండే పప్పును ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఈ పప్పు వాటర్ పడేయకుండా అందులో కొంచెం పూర్ణం వేసుకొని పూర్ణం కట్టు చారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో పూర్ణం చేసిన రోజు కంపల్సరీగా కట్టుచారు చేస్తాము. తర్వాత బాటం వెడల్పుగా ఉండే గిన్నెనో లేకపోతే బౌల్ తీసుకొని స్ట్రైనర్లో ఉండే పప్పును ప్రెస్ చేస్తూ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పప్పు నానబెట్టి ఉడికించాం కాబట్టి ఇలా చేసినా కానీ పేస్ట్ త్వరగానే అయిపోతుంది. నేను పప్పు తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను. పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మిక్సీలో లేకపోతే గ్రైండర్లో వేస్తేనే బెటర్. లాస్ట్లో కొంచెమే పప్పు ఉంటే నేను చిన్న స్ట్రైనర్లో షిఫ్ట్ చేశాను. ఈ మాన్యువల్గా గ్రైండ్ చేసిన పప్పులో 3/4 గ్లాస్ అంటే 3/4 గ్లాస్ బెల్లం పొడి వేయాలి. నేను 1 గ్లాస్ పప్పుకు 3/4 గ్లాస్ బెల్లం పొడి వేశాను. మీకు తీపి ఎక్కువ ఇష్టం ఉంటే మీరు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత 3-3.5 స్పూన్స్ షుగర్ వేయాలి. షుగర్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. షుగర్ ఇష్టం లేదు అంటే కంప్లీట్గా బెల్లం వేసుకునే చేసుకోవచ్చు. ఇవన్నీ మందంగా ఉండే బాణలిలో లేకపోతే ఒక గిన్నెలో షిఫ్ట్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ బాణలి పెట్టి బెల్లము చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. పూర్ణం కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. తర్వాత ఒక జాజికాయ అంటే నట్మెగ్ తీసుకొని కాస్త తురిమి వేయాలి. జాజికాయ వేస్తే మంచి స్మెల్ ప్లస్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. కింద మాడకుండా పూర్ణం కలుపుతూ ఉండాలి. జాజికాయ ఇలాచీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం లూజ్గా కనిపించిన చల్లగయ్యాక పూర్ణం గట్టి పడుతుంది. పూర్ణం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయాలి. పూర్ణం ఉడకడానికి నాకు 8 to 10 minutes పట్టింది. బొబ్బట్లు చేయాలి అంటే ఫస్ట్ పిండి కలపాలి. నేను 1 కప్పు చిరోటి రవ్వ, 1/2 కప్పు
మైదా తీసుకున్నాను. కొందరు మైదా వేయకుండా చిరోటి రవ్వతోనే పిండి కలుపుతారు. కొందరు ఓన్లీ మైదానే యూస్ చేస్తారు. కొందరు ఈ రెండు యూస్ చేయకుండా గోధుమ పిండి మాత్రమే యూస్ చేస్తారు. ఇందులో చిటికెడు పసుపు, టేస్ట్కు కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ పిండి కలపాలి. పిండి కొంచెం లూజ్గానే ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర చిరోటి రవ్వ లేకపోతే బాంబే రవ్వనే మిక్సీలో కాస్త తిప్పుకోండి. రవ్వ వేయడం వల్ల బొబ్బట్లు బాగా క్రిస్పీగా వస్తాయి. చివర్లో పిండికి కాస్త నూనె పూసి మూత పెట్టి కాసేపు నాననేయాలి. పిండి 1 అవర్ అయినా నానితే మంచిది. నా పూజ అయ్యేంత వరకు పిండి కూడా నానింది. ఇక బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేస్తాను. బొబ్బట్లు రోల్ చేయడానికి నేను ఈ చపాతీ పీట ఉంది కదా, దీనికి వైట్ క్లాత్ కట్టేశాను. ఇలా చేయడం వల్ల రోల్ చేసేటప్పుడు పిండి అతుక్కోదు. మనకి ఏ సైజ్ బొబ్బట్టు కావాలనో దానికి తగ్గట్టు పిండి తీసుకొని చేత్తోనే ఇలా కప్పులాగా చేసుకోవాలి. కప్పులాగా చేయడం కష్టం అనిపిస్తే ఇలా పూరిలాగా చేసుకోవాలి. తర్వాత మనము ఏ సైజు పిండి తీసుకున్నామో అదే సైజు పూరణం తీసుకొని పూరి పైన పెట్టి సైడ్స్ అన్నీ దగ్గర తీసుకొని చివర్లో క్లోజ్ చేయాలి. పూరణం స్టఫింగ్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి బొబ్బట్ని చేతి మీద ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకోవాలి. నేను పొడి పిండి ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను. కొన్ని ప్రాంతాల్లో వీటిని భక్ష్యాలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో పోళీలు అంటారు, కొందరు వీటిని ఓళిగలు కూడా అంటారు. సైజు పేర్లు మారినా టేస్ట్ మాత్రం ఇంచుమించు సిమిలర్గానే ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టి పెన్నానికి కాస్త నెయ్యి పూసి రోల్ చేసిన బొబ్బట్టు పెన్నం పైన వేయాలి. ఇష్టం ఉంటే బొబ్బట్టు పైన నెయ్యి పూసుకోవాలి. కానీ నేతి బొబ్బట్లు అంటే ఎక్కువ నెయ్యి వేసుకొని తింటేనే మజా. అందుకే పండగ రోజు మాత్రము ఎక్కువ హెల్త్ గురించి ఆలోచించకుండా ఏది ఎలా తినాలనో అలా తింటూ ఎంజాయ్ చేయాలి. ఎంతైనా మన ట్రెడిషనల్ వంటల రుచే వేరు. నాకు తెలిసి పూర్ణం బొబ్బట్టు ఇష్టం పడని వాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో. ఇంకా ఒక బొబ్బట్టు కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ బొబ్బట్టు ఒక సైడ్ కాలాక తిప్పి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. అంతవరకు సెకండ్ బొబ్బట్టు రోల్ చేసుకొని రెడీ చేసుకోవాలి.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ బొబ్బట్లు ఇటు అటు తిప్పుతూ అయ్యాక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత పెన్నం పైన మళ్ళీ కాస్త నెయ్యి పూసి సెకండ్ బొబ్బట్టు కూడా పెన్నం పైన వేసి ఇటు అటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి బొబ్బట్టు ఎంత బాగా పొంగిందో. సెకండ్ బొబ్బట్టు కూడా ఇటు అటు తిప్పుతూ బాగా కాలాక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. నేతి బొబ్బట్లు వేడివేడిగా తింటే టేస్ట్ ఎలా ఉంటుందని నేను చెప్పేదానికంటే మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. నిజంగా టేస్ట్ అదిరిపోతుంది. ఇవి నెక్స్ట్ డే పాలు వేసుకొని తింటే కూడా చాలా చాలా బాగుంటాయి. కరుణ గౌరీ స్పెషల్ పూర్ణం బొబ్బట్లు రెడీ.